దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వచ్చి పేరిట చేరి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. మరి వాక్యం నిమిత్తము అనుకోని విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. దేవుడే తన స్వరాన్ని మీకు వినిపించాలని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సందర్భంగా మనము ఇంతకుముందు నేను చెప్పిన వాక్య సందేశంలో యాత్రా కీర్తన గురించి 126వ కీర్తన గురించి ధ్యానం చేస్తుంటున్నాము. ఈరోజు యాత్రా కీర్తనలు 127, 128 కీర్తనలు కూడా మరి కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తనగా 127, 128వ కీర్తన ఇది సల్మోన్ రాసినటువంటి కీర్తనగా పేర్కొనబడింది. సల్మోను జ్ఞాని అయినటువంటి సల్మోను దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జ్ఞానాన్ని బట్టి మరి అనేక పరమగీతాలు, ప్రసంగి ఇలాగా అనేక అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి దేవుని యొక్క మాటలు మనం వినగలుగుతుంటున్నాము. ప్రస్తుతం మన ముందున్నటువంటి ప్రశ్నలు, వీటికి జవాబులు మన లేఖనాల ద్వారానే తెలుసుకుందాము. మరి 127, 128వ కీర్తనలో ఒక ప్రశ్న, యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారి ప్రయాసం వ్యక్తమే. ఇల్లు కట్టడానికి మరి ఇంజనీర్స్, కూలీలు, బేల్దారులు అవసరము, రాళ్ళు, ఇసుక, సిమెంట్, కంకర ఇవన్నీ అవసరము. కానీ ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించనేలా, ప్రభు ఇల్లు కట్టించాలి అన్నది ఒక ప్రశ్న అయితే, ప్రభు ఎలా కట్టించగలడు అన్నది ఒక ప్రశ్న అయితే, రెండవది యెహోవా పట్టణము కాపాడని ఎడల, పట్టణము కాపాడనే పట్టణం ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇక్కడ? కుటుంబాలకు సంబంధించినటువంటి సందర్భంగా పట్టణం ప్రసక్తి ఎందుకు వచ్చింది? మూడవ అంశంగా ఈ రెండు కీర్తనలు యాత్రా కీర్తనలు ఎందుకు యాడ్ చేయబడ్డాయి, చేర్చబడ్డాయి? 127, 128 రెండు కీర్తనలు కూడా యాత్రా కీర్తనలో చేర్చబడటానికి కారణం ఏంటి? మనందరికీ తెలిసినట్లుగా మన జీవితము ఒక యాత్ర. జాన్ బన్నెన్ గారు రాసినట్లు, యాత్రికుని ప్రయాణము రాసినట్లు, మన జీవిత యాత్ర అన్నది మన ప్రభు సన్నిధికి చేరవలసిన దినం వరకు మనము కొనసాగించవలసినటువంటి విషయం ఏంటుండగా, ఈ లోక నివాసాలు మనకు శిథిలమైపోయే గుడారాల వంటి అయి ఉంటుండగా, నిత్యమైన నివాసము పరలోక నివాసం ఏంటుండగా, ఈ యాత్ర సందర్భంగా మరి మనము తెలుసుకోవాల్సినటువంటి మన యాత్ర ఎలా ఉండాలి అన్నటువంటి సందర్భంగా మరి ఈ విషయాల గురించి ప్రభువు మనతో మాట్లాడాలని మరి మనం ప్రార్థిస్తాము. ఇక ముఖ్యంగా కొద్ది విషయాలు మాత్రము మాట్లాడుకుందాము. ఒకటి ఏంటంటే కుటుంబం అంటే మనకందరికి తెలిసినట్లుగా ప్రభువు తన పోలికలో నెలను సృష్టించినప్పుడు ఒకటేసారి ఆదామును హవ్వను సృష్టించడం జరగలేదు. ఆదాము సృష్టించినాక హవ్వను సృష్టించడం జరిగింది. తర్వాత వారు భూమిని ఫలించి నిందించాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం దేవుడు కలిగి ఉంటున్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఆ ఫలించటము అన్నది మరి ఆ ప్రభు నిర్మాణంలో స్త్రీగాను పురుషునిగాను ప్రత్యేకంగా నిర్మించి వారిని మరి కలపటం ద్వారా ప్రభు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అధికమైనటువంటి
సంతానం ద్వారా, ఆశీర్వదింపబడినటువంటి సంతానం ద్వారా, ప్రబలిన సంతానం ద్వారా లోకమంతా నిందించాలి అన్నటువంటి అంశం. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం. లేకపోతే ప్రభు ఒకేసారి నిర్మించి ఉండిండొచ్చు ఆదామును హవ్వను, కానీ అలా జరిగింది లేదు. ఆ ఫలితమే ఇక్కడ మనము ఎన్నవ అధ్యాయంలో చూస్తున్నాం, అంటే 127వ అధ్యాయము 3వ వచనంలో చూస్తుంటున్నాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. సంతానం, కుమారులు కుమార్తెలు ఇద్దరు కూడా దేవుడు సంతానంగా ఇచ్చుంటున్నాడు. మరి ఇది స్వాస్థ్యంగా ఇచ్చుంటున్నాడు. మరి స్వాస్థ్యము అన్న పదం ఎందుకు రాయబడింది అంటే, మనము ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదవండమ్మా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చాలు చాలు. ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి సంతానము ఇక్కడ మరి ఎఫ్సి పత్రికలో ఒక మాట చూస్తుంటున్నాము. ఏ కుటుంబం అయితే భూలోకమందు కుటుంబంగా పిలువబడుతుందో ఆ కుటుంబం పరలోకమందు కూడా కుటుంబంగా పిలువబడాలి. ఎప్పుడు కుటుంబంగా పిలువబడుతుంది అన్నటువంటి విషయానికి మనం వస్తే, ఇక్కడ వ్రాయబడినట్లుగా గర్భఫలం ఆయనచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు కుమార్తెలు ప్రభు దృష్టిలో కుమార్తెలు కూడా కుమారులే అన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఇప్పుడు చూసాం. గలతీ పత్రికలో ఏమంటున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే అన్నారు. మరి క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇందులో యూదుడని హెల్లెనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. అంతా కూడా దేవుని కుమారులుగానే ఎంచబడతాము. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కుమార్తె అని లేదు, కుమారుడని లేదు, సంపూర్ణంగా దాసి అని లేదు, స్వతంత్రుడని లేదు, యజమానుడు అని లేదు. అందరు కూడా విశ్వాసం బట్టి కుమారులుగా ఎంచబడినప్పుడు అవరందరూ అబ్రహాం సంతానమైంది. మరి దేవునికి వారసులై ఉన్నారు. దేవుడిచ్చే స్వాస్థ్యం పొందటానికి కుటుంబం అంతా కూడా దేవుడు స్వాస్థ్యంగా ఏర్పరచబడినటువంటి కుటుంబముగా, మరి ఇక్కడే కాదు భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం కుటుంబంగా ఎంచబడాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం. కాబట్టి ఇది యాత్రా కీర్తనలో, సల్మాన్ రాజు రచించిన యాత్రా కీర్తనలో ఇది ఇంక్లూడ్ చేయబట్ట మనం గమనిస్తుంటున్నాము. రెండవది ఏంటంటే, కుటుంబ పరంగా మనం చూస్తే ఇక్కడ 128వ కీర్తనలో 3వ వచనం చూసినప్పుడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. మరి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఇక్కడ మనకు వాక్యానుసారంగా తెలియజేయబడతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటును. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మరి యజమానిగా ఉన్నటువంటి, ఇంటి పెద్దగా ఉన్నటువంటి అతడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే
నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని. ఆ ద్రాక్షావళిలో తీగలు మీరు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ ఫలించదు. ఫలింపని వేరైపోయిన ప్రతి తీగ ఎండిపోయి రాలిపోయే పరిస్థితి. ఇక్కడ అందులో ఉన్నటువంటి ఆత్మీయ పరిశుద్ధ సత్యం ఏంటంటే, మరి యజమాని ఒక ద్రాక్షావళి అయితే భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండడం, అందులో ఉన్నటువంటి తీగగా ఫలించేదిగా ఉండాలి. ఫలించటం అంటే ఇక్కడ కుటుంబ రీతిగా తీసుకుంటే నథింగ్ బట్ సంతానం. ఆ సంతానం కలిగినటువంటి కుటుంబంగా దేవుడు దీవించుతాడు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. మనకందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే, గొడ్రాలు అనబడటము చాలా భయంకరమైనటువంటి ఒక శాపంగా మరి పరిగణించబడుతుంది. మరి పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు పడే శోభ, వేదన, భయంకరమైనటువంటి పరిస్థితి అది. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దుఃఖము, బాధ. హన్నాను చూస్తుంటున్నాం మనము, ఎంతగా ఏడ్చిందో, ఎంతగా అవమానంగా తలంచిందో, ఎంతగా ప్రభును గోజాడిందో, ఎంతగా ప్రభు దగ్గర మొరపెట్టుకుందో. మరి ఇది దేవుడిచ్చే బహుమానం ఉంటుండగా, దేవుడిచ్చే సంతానం ఉంటుండగా, దేవుడిచ్చే దేవుని ఉంటుండగా, దేవుడిచ్చే ధన్యత ఉంటుండగా, అటువంటి కుటుంబంగా దీవించి ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉండటం అన్నది ఈ 128వ కీర్తనలో మనకు తెలియజేయబడుతుంది. అది కూడా కాకుండా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి సంతానము, మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్కకున్న ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటంటే, జెరూసలేంలో, ఇశ్రాయేల్ దేశంలో విపరీతంగా విస్తారంగా ఉండేటివి మరి ఒలివ మొక్కలే. ఈ ఒలివ మొక్కలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇవి అంతరించిపోవు, అవి జీవంతోనే ఉంటాయి, సజీవంతోనే ఉంటాయి. ఆ ఒలివ మొక్క నూనె మరి సమస్తం కూడా చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుండగా, అటువంటి ఒలివ మొక్కల వలె అంటే నిత్యము నిరంతరము సజీవుల లెక్కలో చేర్చబడి నిరంతరము దేవుని సన్నిధిలో ఉండేటటువంటి పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పట్టణము, ఆ ప్రాంతాలను, ఇశ్రాయేల్ దేశం అంతట్లో ఒలివ మొక్కలు ఎలా ప్రాధాన్యత కలిగి ఉంటాయో, అలా ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబంగా నీ పిల్లలు, నువ్వు, నీ భార్య సంపూర్ణంగా దీవించబడినటువంటి, ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా మీరు ఉంటారు అన్నటువంటి వాస్తవం ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తుంటుండగా, 4వ వచనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఇది యాత్రకు సంబంధించిన కీర్తనల. ఈ కీర్తనలు, యాత్రలు, జీవిత యాత్రలో ఇమిడి ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మరి ముందు దేవుని యొక్క రాజ్య ప్రవేశానికి మనం చేస్తున్నటువంటి, భూలోకంలో చేస్తున్నటువంటి యాత్రకు సంబంధించినటువంటి అనేక ముఖ్యాంశాలతో ముడిపడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. అలాంటి శ్రేష్టమైన ధన్యత మనం ఈ భూమి మీద పొందాలి అంటే, అలాంటి ధన్యత పొందిన తర్వాతనే మనము మన జీవిత యాత్రలో సక్సెస్ఫుల్ అవుతాము. కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా, ఇలా దేవుని వలన ఆశీర్వాదం లేకుండా, ధన్యత పొందకుండా మరి మన జీవిత యాత్రలో ముందుకు సాగటం అన్నది అది ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితంగా మనకు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇలాగ ఆశీర్వదింపబడతాడు అన్నటువంటి ప్రాథమిక సత్యాన్ని మనం గ్రహించగలగలనటము ఇందులోని ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూసేదాం. ఇక్కడ మనం ఇంకొక గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే, సియోను ఇక్కడ ప్రస్తావించబడతా ఉంది, యెరూషలేము ప్రస్తావించబడతా ఉంది. జీవిత యాత్రలో, ఈ భూలోక యాత్రలో, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ జీవిత యాత్రలో
ప్రభువు నిక్షేపించినటువంటి అంశాలుగా సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఆ పరిశుద్ధ పర్వతం నుండి అమితంగా దీవించబడతావు. ఆ దీవెన అనేక మందికి ఆశీర్వాదం అవుతాయి. నీ జీవిత కాలం అంతా యెరూషలేముకు క్షేమంగా కలుగుట చూచెదవు. ఆ యెరూషలేముతో ముడిపడినటువంటి జీవితాన్ని కూడా ఇక్కడ మనకు మరి యాత్ర కీర్తనలో ఈ కుటుంబ పరంగా చేర్చబడటానికి కారణం ఏంటంటే సంపూర్ణంగా ఖచ్చితంగా ఇది దేవుని యొక్క పరిశుద్ధ జీవితంలో మనము భాగస్వామ్యం కావటానికి, ఆయన రాజ్యము వారసులు అవటానికి, ఆయనతో అంటుకట్టబడి ఉండటానికి, ఆయనలో ఫలించటానికి మరి సంపూర్ణమైనటువంటి సంబంధం కలిగినటువంటి కుటుంబ యాత్ర మన యాత్ర అయి ఉండాలి. ఈ రెండింటి సంబంధంగా మరి మనకు కావలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి జవాబు ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దీనికి సంబంధంగా మనము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యంను నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మరి ఒకసారి చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యంను నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అవును, పరలోక సంబంధమైనటువంటి ఇల్లుగా ఇక్కడ మనకు చూపించబడతా ఉంది. మనం ఇల్లు ఈలోక సంబంధమైంది కాదు, మన నివాసం ఈలోక సంబంధమైంది కాదు. మనం కట్టుకునే ఇల్లు ఈలోక సంబంధమైంది అయినప్పుడు అది శిథిలమైపోయే గుడారాల వంటిది. గుడారాలు అన్నటువంటివి మరి చాలా టెంపరరీ. ఈరోజు ఈ గుడారం ఇక్కడ వేసుకోవచ్చు, మరి నెక్స్ట్ ఇంకొక అదే గుడారాన్ని మర్చిపెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొక ప్రదేశంలో గుడారాలు వేసుకోవచ్చు. ఇశ్రాయేలీల యాత్ర అంతా అలాగే జరిగింది. పగులు మేఘస్తంభంలో వారిని నడిపిస్తూ వచ్చాడు ప్రభువు, రాత్రి అగ్నిస్తంభంలో నడిపిస్తూ వస్తాడు. ఎక్కడైతే అగ్నిస్తంభం నిలబడితే అక్కడ గుడారాలు వేసుకోవటము, వారు అక్కడ ఉండటము, మరి ఎప్పుడైతే అది తొలగించబడుతుందో వారి యాత్ర సాగించడము మనము చూస్తుంటున్నాము. ఇశ్రాయేలుకు సంబంధంగా ఐగుప్తు చెర నుండి విడిపించబడిన తర్వాత మరి ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నటువంటి అంశంగా మనం చూస్తే మరి ఎఫెసీ పత్రిక చూద్దామండి. మనము ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం మొదట చదవండి. 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చదవండి అలాగే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అదే అంతే విషయం. ప్రభు ఎందుకు ఇక్కడ యాత్రా కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమన్నాడు. దేవుని వలన కట్టబడినటువంటి గృహంగా మనము ఎదగవలసినటువంటి విషయం కానీ మరి పెద్ద పెద్ద భవంతులు, అల్ట్రా మోడర్న్ హౌసెస్, ఫుల్లీ ఎక్విప్డ్ హౌసెస్, మరి మనకు అనుకూలమైనటువంటి సంపూర్ణంగా సంతోషాన్ని సౌకర్యాన్ని కలిగించే హౌసెస్ నిర్మించుకోవటం విషయము మనం ఎంత ప్రాధాన్యత ఇస్తుంటున్నామో, చూపిస్తుంటున్నామో, ఆసక్తి కలిగి ఉంటున్నామో
అది కాదు అన్న పరిశుద్ధ సత్యాన్ని, ఎందుకంటే మన యాత్రలో ఉంటున్నాము. మన యాత్ర అన్నది ఎక్కడి నుండి ఎక్కడి వరకు సాగాలి. ఈ పరిశుద్ధమైనటువంటి ఇల్లుగా ఇక్కడ 2వ వచనంగా మనం ఏం చూసాము? యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి వారు మేల్కొనిండుట వ్యర్థము అంటున్నాడు. అంటే పట్టణానికి, ఇంటికి, దేవునికి సంపూర్ణమైనటువంటి అనుబంధం కలిగినటువంటి మన కుటుంబాలుగా ఈ లోకంలో జీవనం సాగించాలి అన్నది దేవుని ముఖ్య ఉద్దేశమైనది. ఆ కట్టబడినటువంటి మన గృహము దేని మీద కట్టబడి ఉండాలంటే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఆ మూలరాయి ప్రభు ఉంటుండగా, ఆ ప్రభు ఇచ్చినటువంటి బోధలను, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని, పరిశుద్ధ సత్యాలను, ఆజ్ఞలను సమస్తాన్ని మరి ఎవరు అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద శ్రేష్టమైనటువంటి సంఘంగా కట్టబడటానికి సంపూర్ణమైనటువంటి జీవితాలను అర్పణ కలిగిన జీవితాలతోటి అపోస్తలులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోతూ మరి పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించుంటున్నాడు, కుమ్మరించుంటున్నాడు. అప్పటి నుండి అపోస్తలులు, ప్రవక్తలు, పాత నిబంధనలో మనం ప్రవక్తలను చూస్తుంటున్నాము, కొత్త నిబంధనలో అపోస్తలను చూస్తుంటున్నాము. వీరు వేసిన పునాది మీద మనం కట్టబడినాక ఆ ఇల్లు చక్కగా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పడుతుంది. మన నిర్మాణం అన్నది మరి అది దేవాలయం అండి. ఇక్కడ మాట్లాడుతున్న విషయము మరి భౌతికమైనటువంటి కట్టడం కాదు, ఇది మరి దేహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన దేహముగా ఇక్కడ మనకు రూపించబడతా ఉంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి దేహం మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఆ దేహము మాత్రమే దేవునికి నివాస స్థలం అవుతుంది, పరిశుద్ధ ఆలయం అవుతుంది, పరిశుద్ధ పట్టణము అవుతుంది. ఆ విషయాన్ని ప్రభు ధృవీకరించడానికి, దృఢపరచడానికి మరి తన పరిశుద్ధ సత్యాలను పరిశుద్ధ జీవితం ద్వారా మనకు తెలియచేస్తూ మనల్ని శ్రేష్టమైనటువంటి ఒక కట్టడంగా, దేవునికి నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుచుంటున్నాము. దీనికి దేవుడు మనకు చేసినటువంటి విషయం ఏంటంటే ముందు వచనాలలో మనకి ఇదంతా స్పష్టంగా కనపడుతుందండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం ఎటువంటి స్థితిలో ఉండిన వారము, మరి మనము ఎక్కడి నుంచి అంటే 11వ వచనం నుండి మనం చూడగలుగుతామండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి మనం చూడగలుగుతాము. దీని సందర్భంగా ప్రభు మరి చేసినటువంటి గొప్ప కార్యం వలన మరి మనకు కలిగినటువంటి రక్షణ గురించి సంపూర్ణంగా ఇక్కడ వివరించబడింది. 11వ అధ్యాయం చదవండి, చూద్దాము ప్లీజ్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చాలండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, త్యాగపూరితమైనటువంటి కార్యం వలన జరిగినటువంటి మార్పు ఏంటంటే శరీర విషయంలో మనం అన్ని జనులమై ఉన్నాము. మరి ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని మనకు అనుగ్రహించటానికి మనము నిరీక్షణ లేని వారము, పరజనులము, పరదేశులము, పరవాసులము, ఇశ్రాయేలుతో పరసత్వం లేని వారము, సున్నతి లేని వారము, ఇన్ని భయంకరమైనటువంటి బలహీనత కలిగినటువంటి మన ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేసి ఉంది. ఆయన శిలువ మీద
మరణం పొందటం ద్వారా, ఆయన చిందించిన రక్తం వలన ఎంతో దూరంగా ఉన్నటువంటి ప్రభువుకు, ఎంతో వేరైపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి ప్రభువుకు సమీపస్థులమై ఉండటము మరి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. ఇందువలననే ఏం జరిగింది, మనకు జరిగినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి పద సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏమైందంటే, ఇప్పుడు మనము మరి సంపూర్ణంగా దేవునికి ఒక ఆలయంగాను, దేవుని కోసం ఒక పట్టణంగాను, దేవుని కోసం ఒక స్థిరమైన నివాసంగాను, దేవుని ఏర్పరచుకున్న ఒక కట్టడంగాను, అనేకులకు నివాస స్థలంగా ఉండటానికి వీలుగా, అనేకులకు మార్గం చూపించటానికి వీలుగా, అటువంటి సంబంధమైనటువంటి యాత్రలోనికి దేవుడు మనల్ని ముందుకు నడిపించటానికి సిద్ధపరిచి ఉంటుండగా, ఆ యాత్రలోనే మనం కొనసాగించాలి. రెండవది ఏంటంటే, కుటుంబం రీతిగా మనము మరి దేవుణ్ణి ఏర్పరిచినటువంటి ఆ మార్గంలో ముందుకు సాగగలగాలి. ప్రస్తుత పరిస్థితులలో కుటుంబాలలో ఉన్నటువంటి అనేక విషయాలలో మనము కొంచెము మన ఆలోచన చేస్తే ఆ రీతిగా ఉన్నటువంటి కుటుంబాలు చాలా తక్కువగా ఉంటున్నాయి ప్రస్తుత పరిస్థితులలో. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక కుటుంబాన్ని ఒక పరలోక యాత్ర కుటుంబంగానే నువ్వు ముందుకు సాగాలి. ఆ యాత్రలోనే నువ్వు ముందుకు సాగాలి. నీ కుటుంబంతో నువ్వు ముందుకు సాగాలి. నువ్వు ఒక్కడివే ముందుకు సాగటానికి లేదు. నీలో నీ భార్యలు ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. అందులో నీ పిల్లలు ఆ ఫలం ఏంటంటే ఆ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉండాలి. ఇదంతా కూడా ఏ పట్టణం గురించి ప్రస్తావించడం జరిగిందంటే, యెరూషలేము పట్టణాన్ని గురించి. అదే మనం చూసాం కదా, యెరూషలేము పట్టణాన్ని. అది బాగా కట్టబడినటువంటి పట్టణం. అది అంత బాగా కట్టబడినటువంటి గృహం కావాలి నువ్వు. అంత బాగా ఆశీర్వదించబడినటువంటి కుటుంబం కావాలి. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి కుటుంబంగా నువ్వు నిలబడాలి అన్నది దేవుని యొక్క తాత్పర్యం ఏంటది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటది, దేవుని యొక్క ప్రణాళిక ఏంటుంది. కుటుంబాన్ని మన దేవుడు భూమి మీద ఒక కుటుంబంగా ఏర్పరిచినాడంటే ఆషామాషిగా ఏర్పరచలేదు. అది ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి, ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కుటుంబంగా నిర్మించి ఉంటున్నప్పుడు, ఆ కుటుంబ సంబంధంగానే మన జీవిత యాత్ర ఈ లోకంలో కొనసాగాలని దేవుడు చేస్తుంటున్నాడు. కానీ మరి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి, మనం జీవిస్తున్నటువంటి విధానము మరి ఎంత మటుకు మరి ప్రభు ఆశించినట్లుగా కోరుకుంటున్నట్లుగా ఉంటున్నది అన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా జీవిస్తుంటున్నాము, ప్రభు ఉద్దేశంలో కుటుంబం ఏంటి, మన కుటుంబం ఎలా ఉంది, ఇలాంటి వాటన్నిటిని గురించినటువంటి ఆలోచన మనకి ఎంతో అవసరమైంటున్నది. ప్రస్తుత పరిస్థితిలో విపరీతమైనటువంటి పోకడ, విపరీతమైనటువంటి మార్పులు లోకంలో, టెక్నాలజీ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒక్క సెల్ ఉంటే చాలు, మరి దినమంతా కూడా చిన్న పిల్లలు కూడా ఆ సెల్లుకు అలవాటు పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. దానివల్ల అనేకమైన మెంటల్ సంబంధంగా, మెదడు సంబంధంగా అనేక వ్యాధులకు గురవుతున్నారని సైన్స్ ఘోషిస్తూ ఉంటే కూడా మరి విజృంభిస్తున్నటువంటి లోకపోకడ మరి కుటుంబాలను భిన్నాభిన్నం చేస్తుంటున్నాయి. సెల్లులో లేనివి లేదు, ఇంకెక్కడా దొరకని ప్రపంచంలో దొరికేవన్నీ కూడా ఆ సెల్లులోనే పిల్లలకు ఉంటుండగా అనేకులు మరి అది మార్గం తప్పి తిరగటానికి ఒక కారణం అవుతుంటుండగా, అటువంటి సంబంధమైనటువంటి ఈ లోక యాత్రలో మనలోక యాత్ర, మన జీవిత యాత్ర ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, అది ఎక్కడికి దారి తీస్తుంది అన్నటువంటి విషయాన్ని మరి ప్రభు ఈరోజు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతుంటున్నాడు. మరి మన జీవితాలలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించడి. ఒకరిని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి.
దేవుని ప్రియులైన పిల్లల వలె పరిమళ వాసన భర్తంగా ఉండి మరి జీవితం ముందుకు సాగనివ్వండి. ఇలా దేవుడు మనకు అనేక హెచ్చరికలు, అనేక ఆకాంక్షలు, ప్రభుకున్నటువంటి కోరికలు, ఉద్దేశాలు మనకు బయలుపరుస్తుంటుండగా మనల్ని ఎంత మటుకు మనం సరి చేసుకుంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటూ అతి జాగ్రత్తగా మన జీవిత యాత్ర కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంటుండగా మరి దేవుడు మనకు అటువంటి కృప మనకు అనుగ్రహించి, అటువంటి శక్తిని మనకు అనుగ్రహించి, అటువంటి ఆత్మీయ బలాన్ని మనకు అనుగ్రహించి, మనల్ని మనము వాక్యమనే అర్థంలో సరిచేసుకుంటూ మనల్ని మన కుటుంబాలను దేవుని ఆశించినటువంటి రీతిగా ఈ యాత్రలో ముందుకు సాగటానికి దేవుడు మనందరి ఎడల తన కృపను చూపించు కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక.